సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్కు గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్లో చేర్చారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసు అధికారుల సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటన మీద ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ స్టార్ట్ చేసిందట. ఆ దొంగని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడని, శరీరంపై చాలా గాయాలు అయ్యాయని, 2 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని జాతీయ మీడియా చెబుతోంది. వెన్నుముకలోనూ గాయమైందని అంటున్నారు. లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు చికిత్స జరుగుతోంది. అయితే ఆ దొంగ ఇంట్లోకి రావడంతో స్టాఫ్ అరవడం స్టార్ట్ చేసిందట. అంతలోపే సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచారట. ఆ తరువాత ఈ దాడి ఘటన జరిగిందని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి, ఆసుపత్రిలో హీరో. లీలావతి డాక్టర్ నీరజ్ ఉత్తమ్ అని చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఈ దాడి జరిగింది. ఉదయం 3:30 హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆయన ఒంటి మీద చాలా గాయాలున్నాయి. 2 గాయాలు చాలా లోతుగా అయ్యాయి. ఒకటి ఆయన వెన్నుముకకు దగ్గరగా జరిగింది. పూర్తి చికిత్స తర్వాతే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలం అని ఆ వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ రీసెంట్గానే దేవరాలో బైరా అంటూ అందరినీ భయపెట్టారు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్లు దేవరా చిత్రంలో హీరో, విలన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్కు ఈ మూవీతో సౌత్లోకి మంచి ఎంట్రీనే వచ్చింది. విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటనకు తెలుగు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు.